ఈరోజు మచిలీపట్నం కార్పొరేషన్ ఎంత నిర్లక్ష్య ధోరణిలో నడుస్తుందో, ఈరోజు చెత్త బండ్లు ఎందుకు ఆగినాయి, ఎందుకు రావట్లా, వాటికి 3 ట్రాక్టర్లు పెట్టి ఎందుకు తిప్పుతున్నారనే ఆలోచనతో మేము క్యాటిల్ డిపోకి వెళ్ళగా అక్కడ చెత్త బండ్లు ఖాళీగా పెట్టుండి దాన్ని తిప్పే డ్రైవర్లు అందరూ అక్కడ నుంచుని ఏంటయ్యా పరిస్థితి, ఎందుకు ఆపారు మీరు అందరూ అని అడిగితే, సార్ కాంట్రాక్టర్ గారిని ఒకసారి మాట్లాడండి, కాంట్రాక్టర్ గారు ఫోన్ చేసి ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ గారితో మేము మాట్లాడితే, సార్ దాదాపు 2 ఏళ్ళ నుంచి నాకు ₹1 బిల్లు ఇవ్వలేదు, నేను గట్టిగా అడిగి కోర్టుకి వెళ్తానని భయపెడితే ఒక బిల్లు వేశారు, దాంట్లో కూడా 8 లక్షలు నాకు వచ్చినాయి. దాదాపు నెలసరి ఖర్చుకి పావలా కూడా రాదు సార్ ఆ డబ్బులు. నేను వెళ్ళి సార్ పరిస్థితి ఇది, కష్టాల్లో పెట్రోలు డీజిల్ లేని సమయంలో కూడా నేను తిప్పుతున్నాను సార్, జీతాలు కూడా ఇస్తున్నాను సార్, వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి మచిలీపట్నాన్ని క్లీన్గా ఉంచడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ నాకు బిల్లు వేయట్లేదని నేను అడిగితే, తుమ్మితే పోయే ఉద్యోగాలు ఆలయి ఏ కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటావుగా ఎంతో కొంత డబ్బు, ఇప్పుడు నీకు ఇవ్వాలా అన్నట్టు తక్కువ చేసి కమిషనర్ గారు మాడుతున్నారు సార్. ఎవరిని అడగాలో తెలియక తిప్పలేక ఇలా నిలిపివేయడం జరిగింది సార్. నా పరిస్థితి ఆలోచించండి అని ఆయన మాట్లాడుతున్నారు. సరే ఏంటని కమిషనర్ గారి దగ్గరికి వచ్చి, సార్ 2 ఏళ్ళ నుంచి ఇవ్వట్లేదని కాంట్రాక్టర్ గారు అన్నారు. ఆయన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పాడు. దీనివల్ల ఎందుకంటే చెత్త బండి ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేయడం అనేది ఎసెన్షియల్ కదా, ఇది ఆపేస్తే ఎట్లా సార్? నిలుపుదల చేసి మీరు 3 వార్డులకు ఒక ట్రాక్టర్ పెడితే ఆ లోడ్ సరిపోద్దా, ఆ మనుషులు డీల్ చేయగలరా, మీరు ఫీల్డ్లోకి వెళ్ళి చూసారా అని అడిగితే కనీసం దాంట్లో కూడా రాజకీయం ఎత్తుక్కుని ఇది 5 ఏళ్ళ నుంచి నడుస్తుందని చెప్పేవాను. 5 ఏళ్ళ నుంచి అయితే పెండింగ్ 5 కోట్లే ఉంటుందా? డబ్బులు తీసుకునేవాడేమో 2 ఏళ్ళ నుంచి పెండింగ్ అని చెప్తుంటే దీనికి రాజకీయం ముద్ర రుద్దడానికి ఆయన 5 ఏళ్ళు అని మాట్లాడేవాయను. అంటే ఇక్కడ అధికారులు కూడా ఒక పార్టీకి వంగిపోయి, ఒక పార్టీ కార్యకర్త ఒక పార్టీ నాయకుడు ఎట్ట మాట్లాడతాడో అట్ట మాట్లాడేవాయను. ఒకటే కమిషనర్ గారిని అడుగుతున్నా, ఏ సార్ మీ కార్పొరేషన్ మీరు ఏదైతే నడుపుతున్నారో ఆ కార్పొరేషన్ కింద చెత్తబళ్ళు ఆగిపోతే కనీసం కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేసి, ఏమయ్యా నువ్వు తిప్పవయ్యా, నీ బిల్లుకి నేను వెనకాల తిరుగుతా అని కనీసం ఫోన్ చేసి అడిగారా తమరు? కనీసం ధైర్యం చెప్పి అతను తిరగమన్నారా? ఎందుకు ఆగిపోయినాయి అని అడిగాము మనం? లెక్క లేదు మనకి. ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, పై అధికారులు అసలు ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది, డబ్బులు ఏ విధంగా మాయమవుతున్నాయి, జనరల్ ఫండ్ ఏమవుతుంది అని మిమ్మల్ని అడగడం వాస్తవం కదా? దానికి ఏమైనా సమాధానం ఇచ్చారా? కోర్టు నుంచి వేసిన రోడ్లకి వాటికి బిల్లులు అడిగితే బిల్లులు ఇవ్వకపోతే రోజు కోర్టు చుట్టూ తిరగడం వాస్తవమా కాదా? కనీసం కోర్టును కూడా పట్టించుకొని పోయినామా కాదా మనం? కాబట్టి ఎంత నిర్లక్ష్య ధోరణిగా అధికారులు ప్రస్తుత ప్రభుత్వం వారు ఉన్నారు, ఇంతకంటే ఉదాహరణ ఏం చెప్పక్కర్లా. ఒకటే చెప్తున్నాం, సత్వరమే దీనికి పరిష్కారం చూపించకపోతే చెత్తబళ్ళు మళ్ళీ యథావిధిగా రోడ్డు మీదకి వచ్చి చెత్త కలెక్షన్ అనేది డోర్ టు డోర్ స్టార్ట్ అవ్వకపోతే దీని మీద నిరసన తెలియజేయడానికి రోడ్డు మీదకి వస్తాక కూడా మచిలీపట్నం కార్పొరేషన్ ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తాం.